సో ఈ డిజైన్ వచ్చేసి ఇది ఫ్లోర్ టు సీలింగ్ వార్డ్రోబ్ అంటారు దీన్ని. కింద డ్రావర్స్ ఇచ్చినాము. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనము డిజైన్ చేయాలి. ఏదో ఫోటో చూపించేసి అది ఎగ్జిక్యూట్ చేయడం కాకుండా వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, బుక్స్ టాయ్స్ అవన్నీ పెట్టుకోనికి ఈజీగా యాక్సెస్ ఉంటుందని చెప్పి కింద డ్రావర్స్ ఇచ్చినాం ఇవి. సో వార్డ్రోబ్స్ వచ్చేసి పైన వరకు స్టోరేజ్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి మెటీరియల్ సెలెక్షన్ ఇంటీరియర్స్ డిజైనర్కి తెలిసినంత కార్పెంటర్స్ తెలియదు. సో ఇంటీరియర్ డిజైనర్స్కి ఆ మెటీరియల్ ఎలా రెడీ చేస్తారు, ఫ్యాక్టరీస్లో నుంచి ఏ కెమికల్స్ యూజ్ చేస్తారు, లేయర్ టు లేయర్ అదంతా చాలా ఐడియా ఉంటుంది. సో వాళ్ళకి అదేం హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఏ సైట్లో ఎంత స్ట్రెంత్కి ఏ మెటీరియల్ వాడాలా, ఎంత గ్రేడ్ వాడాలా అనేది ఇంటీరియర్ డిజైన్కి ఎక్కువ అవగాహన ఉంటుంది కార్పెంటర్ కంటే. అండ్ సైజ్ అండ్ థిక్నెస్ ఆఫ్ ది ఇంటీరియర్ ప్లైవుడ్. ఈ ప్లైవుడ్ థిక్నెసెస్ చాలా ఉంటాయి. ఓన్లీ ప్లైవుడ్ అనుకోగానే 18 mm ఉంటుంది, 8x4 అనుకుంటారు. చాలా డిఫరెన్స్ మోడల్స్ ఉంటాయి. ఇట్లా ఏ థిక్నెస్ ఏడ యూజ్ చేయాలో స్ట్రెంత్ని బట్టి ఇంటీరియర్ డిజైనర్కి ఎక్కువ ఐడియా ఉంటుంది కార్పెంటర్ కంటే ఎక్కువ.